మెడికల్ కాలేజీలను పూర్తిగా ప్రైవేటు పరం చేస్తూ పీపీపీ మోడల్ పేరుతో వైద్య విద్యను కిలోల లెక్కన మార్కెట్లో తూకం వేసి అమ్మడానికి కావలసినటువంటి జీవో నంబర్ 590 తీసుకురావడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. భోగిమంటల్లో వేసి జీవో ప్రతులను దగ్ధం చేయడానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా భోగిమంటల్లో జీవో ప్రతులు దగ్ధం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీపీపీ మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ అంతర్భాగంగా మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో 90% పనులు పూర్తయినటువంటి మెడికల్ కాలేజీలు, వాటిలో కొన్ని మెడికల్ కాలేజీలలో అడ్మిషన్లు కూడా నిర్వహించినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వము మెడికల్ కాలేజీల నిర్వహణ వ్యవహారాల కోసము, ఆర్థిక లోటును పరిపూర్తి చేసుకోవడం కోసము సెల్ఫ్ సపోర్టెడ్ కోర్సుల పేరుతో కొన్ని మెడికల్ సీట్లను కేటాయించడం పైన అప్పట్లో అపోజిషన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ జీవోను, ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. తక్షణం ఈ సెల్ఫ్ ఫండింగ్ కోర్సెస్ మెడికల్ సీట్లు వ్యాపారానికి మేము వ్యతిరేకము, మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పి ప్రకటించింది. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వము, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పబడేటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వము సెల్ఫ్ ఫండింగ్ కోర్సెస్ జీవో రద్దు చేసే మాట అటుంచితే ఏకంగా మెడికల్ కాలేజీలనే పూర్తిగా ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి మొత్తము ప్రయత్నం చేస్తూ ఉంది. దానికోసం జీవో నంబర్ 590 తీసుకురావడం జరిగింది. ఈ విధానం అమలైతే ఎక్కడైనా కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం ఒక భాగం, కానీ ఇవాళ ప్రభుత్వ పర్యవేక్షణలోనే ప్రజల సొమ్ముతో ప్రభుత్వ ఆస్తిని కేటాయించి నిర్మాణానికి ప్రజల సొమ్మును ఖర్చు చేసి రెడీమేడ్గా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించదగినటువంటి అంశం. దీనివల్ల ఏమవుతుంది, రేపొద్దున ప్రైవేటు మేనేజ్మెంట్స్ అంటే ప్రభుత్వం చేయలేనటువంటి పని ప్రైవేటు కంపెనీలు చేస్తాయంటే ఏమని అల్టిమేట్గా రేపొద్దున ప్రజలపైన, పేద విద్యార్థులపైన, సామాన్య విద్యార్థులపైన